నా విజ్ఞప్తి ఏంటంటే ఉన్నదాన్ని ఈ ఓంకర్ తింకర్ హైవేని కొన్ని షార్ప్ కార్నర్స్ అక్కడ ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు చేసిన కామెంట్స్ లో 1% కూడా నిజం లేదు. ఒకసారి లిస్ట్ చూడండి. ఇది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోని రోడ్లకు సంబంధించిన క్వాలిటీ ఇండెక్స్ లిస్ట్ అనమాట. టాప్ 5 లో సింగపూర్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, హాంకాంగ్, పోర్చుగల్ ఉన్నాయి. ఈ కంట్రీస్ పక్కన ఉన్నది క్వాలిటీ రోడ్ ఇండెక్స్ స్కోర్ అనమాట. 1 to 7 వరకు ఈ స్కోర్ ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న సింగపూర్ స్కోర్ వచ్చేసి 6.45. నాకు తెలిసి మీరు దేని గురించి వెయిట్ చేస్తున్నారు, మన ఇండియా ఏ పొజిషన్ లో ఉంది, మన క్వాలిటీ ఇండెక్స్ ఎంత ఉంది అనే కదా. మన ఇండియా పొజిషన్ వచ్చేసరికి 51 అనమాట. మన రోడ్ క్వాలిటీ ఇండెక్స్ వచ్చేసరికి 4.44. ఏంటి బ్రో మరి 51 పొజిషనా అని బాధపడుతున్నారా? వెయిట్, ఇండియా ఫస్ట్ లో ఉన్న లిస్ట్ ఒకటి చూపిస్తాను. ఇదిగో ఈ లిస్ట్ చూసారా, ఇండియా టాప్ లో ఉంది. సారీ, ఇది ఏ లిస్ట్ చెప్పలేదు కదా. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో చూసుకుంటే ఏ దేశంలో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పే లిస్ట్ ఇది అనమాట. స్టార్టింగ్ లో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పిన లాజిక్ ప్రకారం సింగపూర్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, హాంకాంగ్, పోర్చుగల్ వీటిలో కనీసం ఒకటైనా అట్లీస్ట్ ఈ టాప్ 10 లిస్ట్ లో ఉండాలి, కానీ లేవు. సో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు రోడ్లు బాగుంటేనే యాక్సిడెంట్లు అవుతాయి, రోడ్లు ఖరాబుగా ఉంటే యాక్సిడెంట్లు కావు అనేది చాలా రాంగ్ స్టేట్మెంట్ అనమాట. బట్ రోడ్లు బాగోకపోవడం ఒక్కటే మన దేశంలో జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్స్ కి కారణం కాదు, దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. సో ఈ రోజు వీడియోలో ఇండియాలో రోడ్ సేఫ్టీ ఇంత దారుణంగా ఎందుకుంది, అసలు ఇన్ని యాక్సిడెంట్స్ అవడానికి గల కారణాలు ఏంటి, ఇండియన్ రోడ్ సేఫ్టీని ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేయాలి, లెట్స్ ఫైండ్ అవుట్. మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. డైలీ రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ప్రపంచంలో దారుణమైన విషయం ఏంటో తెలుసా? చనిపోవటం. అది ప్రకృతి ధర్మమే అయినా చనిపోవటం అనేది చాలా దారుణమైన విషయం. కానీ చావు కంటే దారుణమైన విషయం ఏంటో తెలుసా? ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండా చనిపోవటం. లాస్ట్ 30 రోజుల్లో 75 మంది అలా ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండా చనిపోయారు. 30 రోజుల్లో ఇండియా మొత్తంలో జరిగిన బస్ యాక్సిడెంట్స్ లో 75 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ టు రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ టు గుజరాత్, హైదరాబాద్ టు బెంగళూరు, ఇలా ప్రతి మేజర్ రూట్ లో వాహనాలు తిరగబట్టడం, తగలబట్టడం, తల్లకిందులవటం జరిగింది. కేవలం బస్సులే కాదు, కాస్ట్లీ కార్ల నుంచి ఆర్టీసీ బస్సుల వరకు, టిప్పర్ లారీల నుంచి జనాల్ని కాపాడే అంబులెన్స్ల వరకు అన్ని యాక్సిడెంట్స్ కి గురవుతున్నాయి. ప్రజల ప్రాణాలని బలి తీసుకుంటున్నాయి. యాక్చువల్గా ఈ వీడియో నేను కర్నూలు బస్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్లాన్ చేశాను. అలా ప్లాన్ చేసుకున్న తర్వాత దాదాపు 5 మేజర్ బస్ యాక్సిడెంట్స్ జరిగాయి. వాటిలో చేవెళ్ల బస్ యాక్సిడెంట్ కూడా ఒకటి. 24 మంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు బస్ యాక్సిడెంట్, జైసల్మర్ బస్ ఫైర్, జైపూర్ ట్రక్ క్రాష్, పహలోడి టెంపో క్రాష్, ఇలా కంటిన్యూస్ గా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. రోడ్ యాక్సిడెంట్స్ అంటే అలాంటివి ఇలాంటివి కాదు, అన్ని దారుణాతి దారుణంగా జరుగుతున్నాయి. చేవెళ్లలో జనాలు కంకర్లో ఇరుక్కుపోతే, జైసల్మీర్ బస్ ఫైర్ లో విక్టిమ్స్ ని ఐడెంటిఫై చేయడానికి DNA టెస్టులు చేయాల్సి వస్తుందని అఫీషియల్స్ చెప్పారు. అంటే ఆ రేంజ్ లో విక్టిమ్ బాడీస్ తగలబడిపోయాయి. ఏదో 4-5 బస్ యాక్సిడెంట్స్ అయ్యాయి కాబట్టి నేను ఇలా ఇండియన్ రోడ్స్ ని భూతద్దంలో పెట్టి మాట్లాడుతున్నాను అనుకుంటారేమో. మీకు కొన్ని స్టాట్స్ చూపిస్తాను చూడండి. 2023లో 172,000 మంది ఇండియన్ రోడ్స్ మీద ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రతిరోజు 474 మంది, అంటే ప్రతి 3 నిమిషాలకి ఒకరు ఇండియన్ రోడ్స్ మీద ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ చనిపోయిన 172,000 మందిలో 10,000 మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు. స్టాట్స్ ఇక్కడతో అయిపోయాయి అనుకుంటారేమో, లేదు ఇంకా చాలా ఉన్నాయి చూడండి. లాస్ట్ 10 years లో 15 లక్షలకు పైగా జనాలు రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోయారు. 15 లక్షల మంది అంటే ఆల్మోస్ట్ గోవా పాపులేషన్ తో సమానం. ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ మధ్యలో 29,000 మంది హైవే యాక్సిడెంట్స్ లో చనిపోయారు. అండ్ ఈ నేషనల్ హైవేస్ ఇండియన్ టోటల్ రోడ్ నెట్వర్క్ లో ఉంది 2%. కానీ ఇండియాలో జరిగే రోడ్ యాక్సిడెంట్స్ లో 30% ఈ నేషనల్ హైవేస్ మీదనే జరుగుతున్నాయి. అంతేకాదు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ యాక్సిడెంట్స్ లో భారీగా నష్టపోతుంది 18 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు. అంటే మన ఇండియన్ యూత్. లైక్ చేవెళ్ల బస్ యాక్సిడెంట్ లో బంగారు భవిష్యత్తు ఉన్న 3 సిస్టర్స్ చనిపోయారు కదా, అలాంటి వాళ్ళే చాలా మంది యంగ్ ఇండియన్స్ చనిపోతున్నారు. చూశారు కదా స్టాట్స్. ఇన్ఫాక్ట్ ఇంకా చాలా స్టాట్స్ ఉన్నాయి, వీడియో మొత్తం చెప్పినా సరిపోవు. సో రోడ్ యాక్సిడెంట్స్ ఏ రేంజ్ లో అవుతున్నాయో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకు ఇంత రేంజ్లో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎన్ని ప్రాణాలు ఎందుకు పోతున్నాయో తెలుసుకుందాం. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినట్లు ఈ యాక్సిడెంట్స్కి కారణం రోడ్లు కరెక్ట్గా ఉండటం అయితే కాదు, వీటికి చాలా కారణాలు ఉన్నాయి. ముందుగా ఇండియన్ రోడ్స్ స్ట్రక్చర్. మన రోడ్లు ఎంత దారుణంగా ఉంటాయో నేను మాటల్లో చెప్పలేను. కొన్నిసార్లు మన రోడ్లను చూస్తే మార్స్ని చూసినట్లు అనిపిస్తుంది. ఇంకా మన ఇండియన్ రోడ్స్ మీద ఉండే గుంటలు
ఉగ్రవాదుల కంటే డేంజర్. షాక్ అవ్వకండి, ఇది నిజం. ఒకసారి ఈ డేటా చూడండి. 2017లో ఉగ్రవాదులు 807 మందిని చంపితే మన రోడ్ల మీద ఉండే గుంతలు 3597 మందిని బలి తీసుకున్నాయి. అంటే ఉగ్రవాదుల కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ మందిని రోడ్ల మీద ఉండే గుంతలు బలి తీసుకున్నాయి. ఉగ్రవాదుల మీద ఆపరేషన్ సింధూర్ చేసినట్లు ఈ గుంటల మీద కూడా ఏదైనా ఆపరేషన్ చేస్తే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. పాట్ హోల్స్ ఆర్ వెరీ డేంజరస్. ఎక్కడ దాకా ఎందుకు మన జరిగిన చేవెళ్ళ యాక్సిడెంట్ కి కూడా రోడ్డు మీద ఉన్న గుంట కారణమైంది. స్పీడ్ గా వెళ్తున్న టిప్పర్ లారీ డ్రైవర్ గుంటను తప్పించే ప్రయత్నంలో ఆర్టీసీ బస్ ని ఢీకొట్టడంతో 20 మంది ప్రాణాలు పోయాయి. సరే, రోడ్డు వేసిన కొన్ని రోజుల కదా గుంటలు వచ్చేది. ముందు అసలు ఆ రోడ్డు వేసే డిజైనే మన దగ్గర సరిగ్గా ఉండదు. ఒక రోడ్డు వేసేటప్పుడు చూడాల్సిన సేఫ్టీ మెజర్స్ ని ఇండియాలో ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఢిల్లీలోని సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ట్రాఫిక్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కి చీఫ్ సైంటిస్ట్ అయిన ఎస్ వేలుమురుగన్ గారు చెప్పిన దాని ప్రకారం ఇండియాలో రోడ్స్ ని డిజైన్ చేసేటప్పుడు సేఫ్టీ మెజర్స్ ని పూర్తిగా పక్కన పెట్టేసి సాఫ్ట్వేర్స్ మీద డిపెండ్ అయ్యి రోడ్స్ ని డిజైన్ చేస్తున్నారంట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక సాఫ్ట్వేర్ లో రోడ్ ని డిజైన్ చేసి అదే రోడ్ ని వేస్తున్నారు. కానీ ఆ రోడ్ ఆ పర్టికులర్ ఏరియాకి సరిపోతుందా, రోడ్ యూజర్స్ కి ఆ రోడ్ కరెక్ట్ గా ఉపయోగపడుతుందా లేదా, అన్నిటికంటే ముఖ్యంగా రోడ్డు వేసే నేల మీద లోపల ఏమైనా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. ఇవేమీ చేయకుండా రోడ్లు వేసేయటం వల్ల రోడ్లు ఇరుకుగా మారి ఆ తర్వాత గుంటలు ఏర్పడి యాక్సిడెంట్స్ కి కారణమవుతున్నాయి. అథారిటీస్ కానీ రోడ్డు వేసే ముందు రోడ్ డిజైన్స్ ని ఆడిట్ చేసి రూల్స్ అన్ని ఫాలో అయితే 25% వరకు యాక్సిడెంట్స్ ని ఆపొచ్చని ఎస్ వేలుమురుగన్ గారు అన్నారు. రీసెంట్ గా మన యూనియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారు 25,000 కిలోమీటర్ల వరకు హైవేని వైడన్ చేసి 4 లేన్ రోడ్స్ ని నిర్మించబోతున్నట్లు డిక్లేర్ చేశారు. అయితే రోడ్స్ ని వైడనింగ్ చేసినంత మాత్రాన రోడ్ డెత్స్ తగ్గిపోవని యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో రోడ్ సేఫ్టీ మీద వర్క్ చేసిన కవి బల్లా అన్నారు. ఇక్కడ కీ ఇష్యూ ఏంటంటే మన వాళ్ళు యూఎస్ ఇంకా యూరోప్ లో ఉండే రోడ్స్ ని కాపీ కొడదాం అనుకుంటారు. ఓకే, మంచిదే. కానీ అక్కడ పాపులేషన్ వేరు, మన పాపులేషన్ వేరు. ఇక్కడ ట్రాఫిక్ వేరు, అక్కడ ట్రాఫిక్ వేరు. సో ప్రాక్టికల్ గా వాళ్ళ రోడ్ డిజైన్స్ మనకి సెట్ అవ్వవు. యాక్చువల్లీ ఇండియన్ రోడ్స్ మీద నేను సపరేట్ వీడియో చేయబోతున్నాను. దాంట్లో ఇండియన్ రోడ్స్ కండిషన్ ఏంటి అనేది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇండియన్ రోడ్ సేఫ్టీ దారుణంగా ఉండటానికి కారణం ఇండియన్స్ బిహేవియర్. ఒక ఫేమస్ లైన్ ఉంది, మీరు ఇండియాలో డ్రైవ్ చేస్తే ప్రపంచంలో ఎక్కడైనా డ్రైవ్ చేయొచ్చు అని. ఎందుకంటే ఇండియన్ రోడ్స్ మీద ఉండే అన్ని ఆటంకాలు ఎక్సైట్ బైక్ వీడియో గేమ్స్ లో కూడా ఉండవు అనమాట. హెవీ ట్రాఫిక్ మధ్యలో యానిమల్స్, బంపీ రోడ్స్, పాట్ హోల్స్, ఇంత గందరగోళంగా ఉండే రోడ్స్ చాలా అన్నట్లు మన దగ్గర రూల్ బ్రేకర్స్ బాగా ఎక్కువ. డ్రంక్ డ్రైవర్స్, స్పీడ్ స్టర్స్, హెల్మెట్లు, సీట్ బెల్ట్లు లేకుండా డ్రైవ్ చేసే వాళ్ళు మన దగ్గర చాలా కామన్ అనమాట. రాంగ్ సైడ్ లో డ్రైవింగ్ చేయటం వల్ల, అధిక వేగంతో డ్రైవింగ్ చేయటం వల్ల చాలా వరకు యాక్సిడెంట్స్ అవుతున్నాయని తెలిసినా కూడా మనకేం కాదు, మేము జాగ్రత్తగా వెళ్తాం అని అనుకుంటూ ఉంటాం మనం. రీసెంట్ గా బాపట్లలో మిడ్ నైట్ ఇలాగే ఒక యాక్సిడెంట్ అయింది. బాపట్లలో ఒక జంక్షన్ ఉండిద్ది అనమాట. అక్కడ ఫేమస్ బాదం పాలు అమ్ముతూ ఉంటారు. 4 రైట్స్ జంక్షన్ ఉండిద్ది. సో ఒక రోడ్డు వచ్చేసి చీరాల నుంచి ఇటు పొన్నూరు వెళ్ళే రోడ్డు ఉండేది కదా, ఆ రోడ్డు మీద లారీ వస్తుంది అనమాట. ఇటు రోడ్లో నుంచి ఒక బైక్ వస్తుంది. ఇద్దరు వస్తున్నారు, చాలా స్పీడ్గా వస్తున్నారు. కరెక్ట్గా ఇటు రాగానే ఇటు గుద్దుకున్నారు. స్పాట్ డెడ్. వాళ్ళు కొంచెం స్లోగా వచ్చినా బతికే వాళ్ళేమో, లేకపోతే క్రాసింగ్ ఉంది కదా చూసి వెళ్దాం అనుకున్నా కూడా వాళ్ళు బ్రతికే వాళ్ళేమో. బట్ స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. మీకు మైండ్ పోయే విషయం ఒకటి చెప్తాను చూడండి. యూఎస్, యూకే, చైనా కంటే మన ఇండియాలో ట్రాఫిక్ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. తెలుసా మీకు? నమ్మడానికి కష్టంగా ఉంది కదా, కానీ ఇది నిజం. మన దగ్గర సెల్ ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవ్ చేయటం బ్యాన్. కానీ యూఎస్, యూకే, చైనాలో మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తూ డ్రైవింగ్ చేయొచ్చు. కాకపోతే ఫోన్ డ్రైవర్ చేతిలో ఉండకూడదు. అంతేకాదు మన దగ్గర డ్రైవర్స్ కి బ్లడ్ ఆల్కహాల్ లిమిట్ వచ్చేసి 0.03% అయితే యూఎస్ ఇంకా యూకేలో 0.08%. రూల్స్ అయితే పెట్టుకున్నాం, బట్ వీటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేసే స్కోర్లో మాత్రం యూఎస్, యూకే, చైనా వెనక ఉన్నామని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది. ఇక్కడ క్లియర్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్ కూడా ఉంది. పుసుకుమని యాంటీ ఇండియన్ అని కామెంట్ చేయకండి. ప్రతిదానికి గవర్నమెంట్ని అంటావేంట్రా అని కోపడకండి. రోడ్స్ బాగోపోతే గవర్నమెంట్ని, కాకపోతే జవహర్లాల్ నెహ్రూ గారిని అడుగుతావు చెప్పండి. మైండ్ పెట్టి ఆలోచించండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటమే చాలా పెద్ద తప్పు. అలాంటిది ఒక 17 సంవత్సరాల మైనర్ తాగి పార్షే కారులో రెక్లెస్గా నడిపి 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రాణాలు తీస్తే ఆ మైనర్కి వేసిన శిక్ష ఏంటో తెలుసా? 300 పేజెస్ ఎస్సే. సరే, మైనర్ కాబట్టి శిక్ష వేయలేదు. మరి అతనికి కార్ ఇచ్చిన పేరెంట్స్, అతనికి ఆల్కహాల్ సప్లై చేసిన వాళ్ళు, కనీసం వాళ్ళకి శిక్ష వేస్తేనే కదా ఇలాంటివి జరగకుండా ఉంటాయి. అఫ్ కోర్స్ ఈ కేసు ఇంకా నడుస్తుంది. ఆ మైనర్ ఫాదర్ జైల్లో ఉన్నాడు. మదర్ ఇంటర్మ్ బెయిల్ మీద రిలీజ్ అయిందనమాట. సేమ్ ఇలాంటిదే ఇంకో యాక్సిడెంట్ వడోదరలో జరిగిందనమాట. రక్షిత్ చౌరాసియా అనే అతను ఫుల్గా తాగడమే కాకుండా గంజాయి కొట్టి కారు నడిపి ఒక మహిళని చంపేసి చాలా మందికి గాయాలు అయ్యేలాగా చేశాడు. ఇతనికి కూడా శిక్ష పెద్దగా పడినట్లేదు. ఇంత రెక్లెస్గా తాగి
తాగి కార్లు నడిపి ప్రాణాలు తీసి ఈజీగా తప్పించుకుంటున్నప్పుడు ఎంత రోడ్లు వెడల్పు చేసినా రోడ్ యాక్సిడెంట్స్ అనేవి ఆగవు. తాగి డ్రైవ్ చేసిన వాళ్ళకి కఠినంగా శిక్ష వేసి ఉంటే జైపూర్ రోడ్ యాక్సిడెంట్ జరిగి ఉండేది కాదేమో. తాగి ఒక డంపర్ డ్రైవర్ చేసిన డ్రైవింగ్ వల్ల 13 మంది చనిపోయారు. సరే, కాసేపు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళని పక్కన పెడతాం. నార్మల్ ఇండియన్ డ్రైవింగ్ కల్చర్ గురించి మాట్లాడుకుందాం. ఒకడు తన బైక్ ని 30 లేదా 40 కిలోమీటర్స్ పర్ అవర్ లో నడుపుతాడు. అంతకంటే తక్కువ వెళ్ళాడంటే చాలా మంది ఇండియన్స్ వాడిని పిరికోడ్ చూస్తారు. జర్నీని వెళ్లాల్సిన టైం కంటే ముందే కంప్లీట్ చేయటం ఏదో పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. మరి అదే డెడికేషన్ ని ఆఫీసో కాలేజ్కో వీళ్ళ టైంలో చూపించరు. ఆఫీస్ కి మాత్రం లేట్ గా లేచి ఫాస్ట్ గా రెడీ అయ్యి బైక్ వేసుకుని ఇష్టం వచ్చినట్లు ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. పొరపాటున ఎవరైనా అడ్డు వచ్చారా ఖతం. మీకు తెలుసా, ఇండియాలో జరిగే రోడ్ యాక్సిడెంట్ డెత్స్ లో 68% ఓవర్ స్పీడింగ్ వల్లనే జరుగుతున్నాయి. ఇంకా బస్సుల స్పీడింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఆర్టీసీ అవనివ్వండి, ప్రైవేట్ బస్సులు అవనివ్వండి, వీళ్ళు నడిపే స్పీడ్, వీళ్ళు కొట్టే కటింగ్లు చూస్తే F1 రేసర్లకి పోటీ ఇచ్చేలాగుంటారు. అతి వేగంతో వెహికల్స్ నడిపే వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే, వాళ్ళు డేంజర్ లో పడేసేది జస్ట్ వాళ్ళ ప్రాణాలని మాత్రమే కాదు, ఎదుటి వాడి ప్రాణాలని కూడా. ఇకపోతే మనకి ఉండే షార్ట్ సైటెడ్నెస్ కూడా యాక్సిడెంట్స్ కి చాలా వరకు కారణమవుతుంది. లైసెన్స్ లేకుండా బండి నడపటం మన దగ్గర చాలా కామన్. ఒక పిల్లోడు 8th క్లాస్కి వచ్చాడంటే వాడికి బండి ఇచ్చేస్తారు. ఎందుకు? ఇంట్లో పనులు చేసి పెడతాడని. ఇంట్లో పనుల కోసం అండర్ ఏజ్ పర్సన్ బండి నడపకూడదు అనే ఇంపార్టెంట్ రూల్ని ఈజీగా బ్రేక్ చేస్తాం. మీకు తెలుసా, 2023లో జరిగిన రోడ్ యాక్సిడెంట్స్లో 34,000 యాక్సిడెంట్స్ లైసెన్స్ లేని వాళ్ళు చేశారు. అండర్ ఏజ్ వాళ్ళకి వెహికల్స్ని ఇచ్చే పేరెంట్స్కి పనిష్మెంట్ ఉండాలి. వాళ్ళు ఏదో ఒక యాక్సిడెంట్ చేసిన తర్వాత పనిష్మెంట్ ఇవ్వడం కాదు, అసలు అండర్ ఏజ్ వాళ్ళ చేతిలో బైక్ ఆర్ కార్ కనిపించినా వాళ్ళని వదిలేయకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ కి ఫైన్ వేయాలి. అలా చేస్తే గానీ రోడ్ యాక్సిడెంట్స్ కి చెక్ పెట్టలేవు. వెహికల్స్ గుద్దుకొని ప్రాణ నష్టం జరగడం ఒక ఎత్తు అయితే, రోడ్డు మీద నడిచే వాళ్ళకు కూడా సేఫ్టీ లేకుండా పోయింది. అయినా అసలు రోడ్డు మీద నడవడానికి ఫుట్ పాత్స్ అనేవి ఉంటేనే కదా. ఇన్ఫాక్ట్ ఫుట్ పాత్స్ ఉంటాయి కానీ కనిపించవు, వాటిని ఆక్రమించేస్తారు. ఫుట్ పాత్స్ ని ఆక్రమించేస్తే జనాలు వేరే దారి లేక మెయిన్ రోడ్ల మీద నడవాల్సి వస్తుంది. రోడ్ని యూజ్ చేస్తే ఫస్ట్ రైట్ ఉన్న పెడస్ట్రైన్స్ ఆ రోడ్డు మీద నడవడానికి భయపడాల్సి వస్తుంది. 2019 నుంచి 2023 మధ్యలో 155,000 మంది పెడస్ట్రియన్స్ రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోయారు. మీకు తెలుసో లేదో, ఫుట్ పాత్స్ ని యూజ్ చేయడం అనేది మన కాన్స్టిట్యూషనల్ రైట్. కానీ ఆ రైట్ ని ఉపయోగిస్తే ప్రాణాలు ఉంటాయో పోతాయో అనే సిచ్యువేషన్ ఈ రోజు ఉంది. గవర్నమెంట్ రోడ్ యాక్సిడెంట్స్ ని ఆపడానికి ట్రై చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఎస్, జస్ట్ ట్రైయింగ్ కనిపిస్తుంది అంతే. 2025-26 రోడ్ ట్రాన్స్పోర్ట్ బడ్జెట్ ను ఒకసారి చూడండి. రోడ్ సేఫ్టీ స్కీమ్స్ కి 4%, కానీ రోడ్లు మెయింటెనెన్స్ చేయడానికి మాత్రం 96%. అంటే ప్రాణాలని కాపాడటం కంటే రోడ్ల మీద రంగులు వేయటం ఇంపార్టెంట్ అయిపోయింది. యాక్సిడెంట్స్ అనేవి ఏవో అలా సడన్ గా అయిపోతాయి, అది మన చేతుల్లో లేదు అని అనుకుంటారు చాలా మంది. కానీ అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ తలుచుకుంటే ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్స్ కి చెక్ పెట్టొచ్చు. ఒక పాట్ హోల్ ఒక 10 మంది పిల్లల ప్రాణాలని బలి తీసుకునే ఛాన్స్ ఉంది అని తెలిసినప్పుడు వెంటనే గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాలి. అవ్వకుండా అంతే ఉంటే ఇదిగో ఇలా అవుతుంది. మన ఇండియన్ రోడ్స్ ఎంత డేంజరస్ గా ఉన్నాయంటే, కార్ కంపెనీస్ కి ఉన్న సేఫ్టీ రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేస్తాయి మన రోడ్స్. వోల్వో XC90 కార్ సేఫ్టీలో ఈ కార్ కి గోల్డ్ స్టాండర్డ్ ఉందన్నమాట. అంటే ఇంతవరకు ఎక్కడ కూడా ఈ కార్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ప్రాణాలు కోల్పోరు, అంత సేఫ్ ఈ కార్. కానీ ఈ రికార్డ్ని మన ఇండియన్ రోడ్స్ బ్రేక్ చేశాయి. లాస్ట్ ఇయర్ బెంగళూరులో ఈ కారులో వెళ్తున్న ఫ్యామిలీ మీద ఒక ట్రక్ కంటైనర్ పడి ఫ్యామిలీలో ఉన్న 6 అక్కడికక్కడే చనిపోయారు. ట్రక్ డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం అతని ముందు ఉన్న కార్ సడన్ గా బ్రేక్ కొట్టడంతో ఆ కారుని తప్పించబోయి డివైడర్ కి గుద్దుకోవడంతో ఆ ట్రక్ కంటైనర్ వెళ్లి పక్క రోడ్లో ఉన్న వోల్వో కార్ మీద పడిందనమాట. ఒక నైట్ జర్నీ చేసి సేఫ్ గా ఇంటికి చేరుకోవటం ఒక పెద్ద లాటరీ కొట్టినట్లు అయిపోయింది ఈ రోజుల్లో. దరిద్రం ఏంటంటే, మీరు బస్సులో వెళ్లాల్సిన పని లేదు, జస్ట్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా కూడా ఏ లారీయో అదుపు తప్పి మీ మీదకి వచ్చేయచ్చు. లేదా ఏ డబ్బున్న బడా షాట్ కొడుకో పార్టీలో బాగా తాగి మీ మీదకి కారు పోనిచ్చి మీ ప్రాణాలని బలి తీసుకొని ఏదో గొప్ప పని చేసినట్లు దేవుడి పేరు అరవచ్చు. సో ఇది మన ఇండియాలో రోడ్ సేఫ్టీ డీటెయిల్స్. వీటిని ఎలా ఆపాలో నేను గవర్నమెంట్కి చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే నేను ఇప్పటిదాకా చెప్పిన స్టాట్స్ అన్ని కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసినవే. సో రోడ్డు డిస్ట్రక్షన్ ఎలా ఉందో గవర్నమెంట్కి క్లియర్గా తెలుసు. మేబీ రీసెంట్గా జరుగుతున్న యాక్సిడెంట్స్తో ఇంకా క్లియర్గా అర్థమై ఉంటుంది. మరి అర్థం చేసుకొని తగిన చర్యలు తీసుకుని రోడ్ యాక్సిడెంట్స్కి చెక్ పెడతారా లేదా? రోడ్లు కుండిగా ఉంటేనే యాక్సిడెంట్లు జరుగుతాయి, డ్రైవర్లు స్పీడ్గా వెళ్తేనే తొందరగా ఇళ్ళకి చేరుకుని యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోవచ్చు అనే చెత్త లాజిక్స్ చెప్పి జనాల్ని మాయ చేస్తారా? యాక్సిడెంట్స్లో ప్రాణాలు పోవటం అనేది అన్నిటికంటే బాధాకరం. అల్లు అర్జున్ అన్నట్టుగా యాక్సిడెంట్ అంటే బైకో కారో రోడ్డు మీద పడిపోవటం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవటం అని. అది ముమ్మాటికి నిజం. సో బీ సేఫ్ ఆన్ రోడ్స్, థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీస్. డార్క్ రియాలిటీ ఆఫ్ ఇండియన్ రోడ్స్ కూడా మీ ముందుకి త్వరలోనే తీసుకొని వస్తాను. అది మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ